వైసీపీ పాలనలో రాష్ట్రం గానీ మీ నియోజకవర్గం వెలిగొండ గానీ ఎలా ఉంది? చెత్తలో ఉందన్న. ఏం జరిగిందన్న అక్కడ? ఏమీ జరగల. ఇంకా ఆ ముఖ్యమంత్రి గురించి మాట్లాడితే సింపుల్ గా మన టీవీలో యాడ్ వస్తుంటది కదా, ఈట్ 5 స్టార్ డూ నథింగ్ అని. ఆయన ఈట్ ఇసుక డూ నథింగ్, చీప్ లిక్కర్ డూ నథింగ్, మద్యపాన నిషేధం చేశాకే వస్తా నేను, పెడితే అక్కమ్మకు చెల్లెమ్మకు చెప్తున్నా అన్నాడు. ఏం చెప్పాడు? బొడు బొక్క చెప్పాడు. మా నియోజకవర్గమే కాదన్న, పల్నాడు జిల్లా మొత్తాన్ని ఫ్లోరైడ్ సమస్య ఉంది. ఇది ఎప్పటి నుంచో వేధిస్తున్న సమస్య. సో ఈ సమస్య ఇప్పటికే అలానే ఉంది. బొల్ల బ్రహ్మనాయుడు గారు ఇళ్ల స్థలాల కోసం ఊరి చివరి అక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చారు. అక్కడ మీటింగ్ పెట్టి ఈపూరు చెరువుని ట్యాంకు బండ్లో చేస్తా, ఈపూరు చెరువులో చేపలు జాంతానాయి అది ఇది అన్నాడు. ఏమైంది? అంతే ఉంది. మా చెరువు పర్మనెంట్ తూంగోలేదన్నా, ఆయన ఇప్పిస్తానన్నాడు. అదే ఆమె కూడా అంతే పోయింది. అన్ని గాల్లో మాటలు, వాళ్ళు చెప్పే మాటలన్నీ ఒక్కడ నీటి మీద రాతల్లా ఉంటే వాళ్ళు చెప్పే మాటలు. వస్తారు, వింటారు, ఊగొడతారు, వెళ్ళిపోతారు. ఆ ఊర్లో నాయకులు కూడా ఇంకా అంతే, ఆయన చేయండి మేమేం చేస్తామంటారు. అభివృద్ధి అనే మాట పక్కన పెడితే వినుకొండలో మండలంలో కాదు రాష్ట్రం బయటకు చూసుకున్నా కూడాను అప్పులు తీసుకొచ్చి రాష్ట్రం మొత్తాన్ని సర్వనాశనం చేస్తున్నారు. కాబట్టి అభివృద్ధి అనేది పక్కన పెడదాం. అసలు సంక్షేమం ఒక్కటే చూసుకుంటున్నారు. మనకు కేవలం అప్పులు తీసుకొచ్చి పబ్లిక్ కి డబ్బులు పంచడం ఒక్కటే కాదు. ఏం బాగాలేదండి. సామాన్యులకు ఏం న్యాయం జరగట్లేదండి. వాళ్ళ అంచర్లకు మాత్రమే చేసుకుంటున్నారండి. మనలాంటి వాళ్ళకి పేదలకు ఏం న్యాయం జరగట్లేదు. ఏం బాగాలేదండి. సైకిల్ పోవాలి, సైకిల్ రావాలండి. డెవలప్ చేస్తా ఏం చేయట్లేదు. మా ఊరికి ఇంతవరకు రాలేదు. రోడ్లు బాగాలేవు, సచివాలయాన్ని తాకట్టు పెట్టారు. బిల్లు రాక చచ్చిపోతున్నారు పనులు చేసి కూడా. అదే ప్రాజెక్ట్ చేస్తానని చెప్పారు. వర్గ పొడుసులా ట్యాంకర్లు చేసుకుని తీస్తున్నారండి. అది మా ఊళ్ళో చాలా సమస్యలు ఉన్నాయి. అంత ముందు చెరువుల నుంచి వాటర్ వచ్చాయి పొద్దున్న మార్నింగ్ ట్యాపుల ద్వారా, అసలు నీళ్ళు కూడా రావట్లేదండి. ఏదైతే ఎలక్షన్ల ముందు చెప్పాడో ఆయన అన్నిటికీ వ్యతిరేకం చేస్తున్నాడు అనమాట. మేధావులు కూడా పసిగట్టలేని మోసపూరితానికి గురైంది కానీ కొన్ని వాస్తవాలు కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. ఒకటన్నాడు, వచ్చిన రోజు నుంచి విధ్వంసం, ప్రజావేదిక కూల్చాడు. ఆ రోజు ఎవరు స్పందించలేకపోయారు. ప్రతిపక్షాలని ప్రజల్ని మభ్యపెట్టి ఒక డైవర్ట్ చేసి ఆయన దొంగచాటుగా చేసే వ్యాపారాలని చేసుకుని కనపడకుండా ఉండడానికి ప్రజావేదిక కూల్చాడు. ఈ 3 రాజధానులు పెట్టాడు, క్యాష్ అండ్ క్యారీ అని పెట్టాడు. కొన్ని లారీల డబ్బు సాయంత్రానికి ఎక్కడికి వెళ్తుందో, ప్రభుత్వానికి వెళ్తుందో, వాళ్ళ జేబులోకి వెళ్తుందో తెలియని పరిస్థితిలో జనాన్ని అయోమయంలో ఉంచాడు.